నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యమస్తమా. మనకి శని త్రయోదశి, ఈ మాసంలో వచ్చే ఈ శని త్రయోదశిని మన అందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ముఖ్యంగా శనేశ్వరుడు అనగానే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అమ్మో, మళ్ళీ ఏ రకమైన ఇబ్బంది తెస్తాడో ఏంటో అని చెప్పి ఒక భయం అందరిలో ఉంటుంది. శని వల్ల చాలా మంది ఇబ్బందులు కూడా పడుతుంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెప్పి, ఏలినాటి శని అని చెప్పి, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుందంటారు? ఛాయామార్తాండ సంభూతం శనేశ్వరం అనేటువంటిది సూత్రం. అంటే ఛాయా మార్గంలో ఉంటూనే అనేకమైనటువంటి శుభాల్ని కలిగించేవాడు శనీశ్వరుడు. సో చాలామంది శని అనగానే భయపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే భయపెట్టేటువంటి జ్యోతిష్కులు ఎక్కువైపోయారు. జ్యోతిష్యుల యొక్క సమస్య అది. సో కాబట్టి వ్యాపారాత్మక ధోరణితో ఉన్నటువంటి జ్యోతిష్కులు ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అంటే జ్యోతిష్కులు తప్పనటం లేదు, అంటే వ్యాపారం చేయగలిగేటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్తున్నాను. అందుకే సో ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఒక్కొక్క తిథి ఉంటుంది మనకి. ఇక్కడ త్రయోదశి అనేది శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి అంటారు. అది శుద్ధమందు కానీ బహుళమందు కానీ. అందుకే త్రయోదశి శుద్ధమందు కొన్నిటికి శుభకార్యానికి పనికొస్తుంది, బహుళమందు కొన్నిటికి శుభకార్యాలకి పనికిరాదు. సో ముఖ్యంగా శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడే మనకి శని త్రయోదశిగా చెప్పబడుతోంది. అలా 2 సార్లు వచ్చే అవకాశం ఉంటుందండి? మీ దాంట్లోనే సమాధానం ఉంది. 2 రోజులు మీకు శనివారం రాదుగా, రాదు. శనివారంతో కూడుకున్నది శని త్రయోదశి. అవును. కాబట్టి ఇక్కడ మనకి చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 30వ తేదీ ఆగస్టు శుక్రవారం రోజున ప్రారంభమై శనివారం మధ్యాహ్నం వరకే ఉంది కదా, మరి శని త్రయోదశి పూజని సాయంకాలం చేసుకోమని చెప్తారు కదా అంటే ఎక్కడ కూడా సాయంకాలం చేసుకోమని చెప్పలేదండి. శని త్రయోదశి పూజని ప్రదోష కాలంలో కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే బలం ఎక్కువ. ఎందుకు? ఈశ్వరాలయంలో ఈ నవగ్రహాల దేవుళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, నవగ్రహ దేవాలయం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కడతారు కాబట్టి, అలా శనీశ్వరుడికి ప్రదోష కాలంలో శివ పూజ ప్రశస్తమైంది కనుక అదే సమయంలో శనీశ్వరుడికి కూడా పూజ చేసి తర్వాత అభిషేకం చేసుకొని వచ్చేస్తే 2 రకాల శుభం కలుగుతుంది. కాబట్టి ప్రదోష కాలంలో శని త్రయోదశి పూజ అని చెప్పబడింది. కానీ శని త్రయోదశి రోజున, అంటే శనివారం రోజున ఉన్నటువంటి శని త్రయోదశి అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, సందేహం లేదు. అంటే ఎలాగండి అంటే ఒక జన్మదినోత్సవం వచ్చింది మీకు, సరే ఒక జంటల యొక్క పెళ్లి రోజు అనుకోండి, లేదా మీ ఇంట్లో ఒక జన్మదినోత్సవం జరిగింది, ఆ రోజు ప్రత్యేకంగా ఉంటారుగా. కానీ మీ ఇళ్లలో కొనుక్కు ఇప్పుడు పండగ వస్తే ఒక 2-3 డ్రెస్సులు కొనుక్కునే వాళ్ళు ఎప్పటికి ఉన్నాం కదా. ఆ 2-3 జతల్ని కొనుక్కున్నప్పుడు పుట్టినరోజు నాడే వేసుకోం కదా 2 జతలు. అంటే ఏ రోజన్నా కొత్త బట్టలు వేసుకుంటే ఆ రోజు మీకు ఉత్సాహంగానే ఉంటుంది కదా. కాబట్టి అలాగనే శనీశ్వరుడిని ఏ రోజైనా కొలవచ్చు, దానికి ఎటువంటి సందేహం లేదు. కానీ త్రయోదశి విశేషమైంది కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి అనుగ్రహాన్ని తొందరగా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శని త్రయోదశి, శనివారంతో కూడుకున్నటువంటి త్రయోదశిని మనం శని త్రయోదశిగా పూజించుకోవాలి. వీలైతే మీరు తప్పకుండా సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో చేసుకొని శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి 31వ తారీఖు మధ్యాహ్నం వరకే ఉంది కదా, నాకు తెలిసి 3 వరకు ఉంది అనుకుంటా. శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ త్రయోదశి ఉంది, తదుపరి చతుర్దశి కూడా వచ్చేస్తుంది. కాబట్టి మరి ఆ రోజు ఎప్పుడు పూజ చేసుకోండి? మీరు 2 రోజులు వస్తున్నాను అడిగారు. 2 రోజులు ఏం రావట్లేదండి, త్రయోదశి 2 రోజులు వస్తుంది. కానీ శని త్రయోదశి మాత్రం ఒకటే రోజు వచ్చింది, అది 31వ తేదీ మాత్రమే అవుతుంది. అందులో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, అంతవరకే. మరి ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు అంత మంచి ముఖ్యమైన రోజుని? ఇది వారంలో ఒకసారి, నెలలో 2 సార్లు కూడా వస్తుంది, ఒక్కొక్కసారి నెలలో ఒక్కసారి కూడా రావచ్చు, ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి కూడా రావచ్చు. అంటే త్రయోదశితో కూడినటువంటి శనివారం, అది మనకి ఎలాగైనా వస్తుంది. ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏలినాటి అనేది మీనము, కుంభము, మకర రాశి వారికి, అలాగే అష్టమ శని కర్కాటక రాశి వారికి, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ఏర్పడుతోంది. ఈ 5 రాశుల వారు ముఖ్యంగా శనిపీడా పరిహారం పోగొట్టుకోవడానికి తప్పకుండా నవగ్రహాల దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాల్సిందే. చేయడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. ఏమంటే పూజలు చేయడం వల్ల శనీశ్వరుడితో పారిపోతాడా, మనల్ని అంటుకున్నవాడు వదిలిపోతాడా అంటే వదిలిపోవాల్సిన అవసరం లేదు. కానీ తాత్కాలిక, అంటే మీకు చెప్తాను, ఇప్పుడు మీకు లౌకికంగా చెప్తాను నేను. మీరైనా పని మీద ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, సపోజ్ మీరే మంచిగా తయారయ్యారు, షూటింగ్ కోసం రావాలి, మీరు యాంకరింగ్ ఉంది ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి గారితో యాంకరింగ్ ఉంది, అయితే చంద్రబాబు నాయుడు గారితో యాంకరింగ్ ఉంది, మీరు అర్జెంటుగా వెళ్ళాలి, రెడీ అయిపోయారు, తెల్ల బట్టలు వేసుకెళ్ళారు, టక్కున బండి వాడు పక్కన చెల్లాడు, ఒక మరక మీ మీద పడింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు మీరు? ఆ మరక పోవడానికి ఏం చేస్తారు ఉపాయం అంటే స్టెయినర్ ఏదో వాడతారు, అంటే స్టెయినర్ వాడతారు, ఆ మురికిని పోగొట్టుకోవడం ప్రయత్నం చేస్తారు.
అంటే అక్కడికక్కడ మీరు సమస్యని పరిష్కరించుకోగలిగే అవకాశం ఉంటుంది. అంటే డ్రెస్ మార్చుకునే అవకాశం లేదు, కానీ ఆ మరకని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది లాగా అన్నమాట. అంటే మనం ఈ తైలాభిషేకము, స్వామివారి అర్చన, అభిషేకము, హోమము చేసుకున్నప్పుడు శని పూర్తిగా తొలగిపోయినా తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే అభిషేకం జాతకంలో పడినటువంటి ప్రభావం ఎందుకు తొలగిపోతుంది? తొలగిపోవాలంటే ఆయన్ని ఉపాసన చేసుకోవాలి, ఆయన ఉపాసించాలి బాగా. శనీశ్వరుని ఎక్కువ ప్రార్థన చేయాలి, స్తోత్రము చేయాలి. అభిషేకం చేస్తే ఆయన యొక్క ప్రభావం తగ్గిస్తాడు. వీడు నన్ను పూజిస్తున్నాడు, సో నన్ను అనుగ్రహించమని కోరుకుంటున్నాడు, కాబట్టి తన్ని మనం తప్పకుండా అనుగ్రహించవద్దని చెప్పేసి తన నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తూ ఉంటాడు. అంటే పూర్తి తగ్గించేసి ఆఖరిలో వచ్చరికి చిన్న చిన్న లోపాలు పెట్టేసి దాన్ని పూర్తిగా దాని రూపం అవకాశం ఉంటుంది. అలాగనమాట. అయితే ముఖ్యంగా ఓన్లీ తైలాభిషేకం ఒక్కటే చేస్తే సరిపోతుందా? కుదరని వాళ్ళు ఇంకేదైనా చేసే అవకాశం ఉందా? నేను చాలా మంది చెప్తుంటాను, ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు మీద డబ్బు ఉంది, సో ఒక 25,000 ఖర్చు పెట్టుకోగలిగే అవకాశం ఉంది. శనివార జపం చేయించండి, శనీశ్వరుడికి దానం చేయండి. నవగ్రహ దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం, పంచామృతాభిషేకం, నలుపు రంగు వస్త్రాలని ధరింపజేయడం, అక్కడ నుండి 100 మందికో 10 మందికో 50 మందికో అన్నదానం చేయడం, అక్కడ నుండి వేద పండితులకి పురోహితులకి వస్త్రదానం చేయడం, భోజన పదార్థాలు దానం చేయడం లాంటివి చేసుకునే అవకాశం ఉంటుంది డబ్బు ఉంటే. డబ్బు లేదు, ఓన్లీ అభిషేకం చేసుకుని వచ్చేసేయండి. తైలాభిషేకానికి కూడా అవకాశం లేదండి అన్నప్పుడు నీళ్ళతో అభిషేకం చేయండి, జలముతో అభిషేకం చేయండి. ఏమంటే అక్కడ స్వామివారికి పదార్థం నువ్వులు పెట్టలేనండి నేను, అక్కర్లేదు, ఒక చిన్న మారేడు దళం పెట్టండి. మారేడు దళం దొరకలేదండి నాకు, తులసి దళం పెట్టండి. అది కూడా దొరకలేదు స్వామి, ఒక రాగి ఆకు పెట్టండి. అది కూడా సాధ్యం కాదు, నాకు ఒళ్ళు బాగాలేదండి, ఈ అష్టమ శని వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, నాకు వచ్చేసింది, మా ఆయనకి నమ్మకం లేదు, జ్యోతిషాలు నమ్మి మా ఆవిడకి నమ్మకం లేదు, కాబట్టి మేము చేయలేము, మేము ఎలా జపం చేసుకోవాలి? ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేయాలి? మీరు ఒక మీ ఇంట్లోని హాల్లో సోఫాలో కూర్చొని 2 కాళ్ళ దగ్గర పెట్టుకుని హాయిగా మనస్ఫూర్తిగా శనీశ్వరుడి దేవాలయానికి వెళ్ళినట్టుగా, ఆ స్వామిని అభిషేకించినట్టుగా, అలంకారం చేసినట్టుగా, వజ్రమయ కణకమైనటువంటి అలంకారం చేసినట్టుగా, అక్కడ 100 మంది కాదు 1000 మందికి మీ స్వహస్తాలతో అన్నదానం చేసినట్టుగా, అలాగే బ్రాహ్మణులకి బంగారము వస్త్రము దానం చేసినట్టుగా దాన ధ్యానం చేయండి. ఈ దాన ధ్యాన ఫలితం కూడా మీకు తప్పకుండా అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్తాను ఈ విషయంలో, ప్రతి ఛానల్లో చెప్తాను నేను. ఖచ్చితంగా మీరు ధ్యాన దానం వల్ల కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే ధ్యాన దానం వల్ల మనకి ఎలా కలుగుతుందండి అంటే, మనం ధ్యానం చేస్తున్నాం, అన్నం పెడుతున్నాం, బంగారం ఇస్తున్నాం, వస్త్రం ఇస్తున్నాం, బీదవారికి ఏదైనా సేవ చేస్తున్నాం, హాస్పిటల్లో సేవ చేసి ధ్యానం చేస్తున్నాం కదా. ఈ ధ్యానం చేయడం వల్ల నీ మనోభావం ఏంటంటే అవతలి వాళ్ళకి ఏదైనా ఒక మంచి పదార్థం వస్తువు అందాలి అనే భావంతో చేస్తున్నారు మీరు, అంటే అవతల లబ్ధి చేకూరాలని. మీ సంకల్పం ఏమిటంటే, మీ సంకల్పము ప్రకృతిలోకి వెళ్ళి భగవంతు అనుగ్రహంతో అలా దానం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ దానం చేసే సంఖ్య పెరిగినప్పుడు ఏదో మీ సంకల్పం ఏంటి? 1,000 మందికి దానం చేయాలి. ఆ దానం ఇతరుల యొక్క ప్రభావము చేత, ఆ యొక్క పుణ్యబలము చేత ఆ దానం అందరికి కూడా ఇవ్వబడుతుంది. సంకల్పం మీదే, కానీ అక్కడ చేరుకుంటూ అందరి వల్ల చేరుతుంది. దానివల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితము 0.1% ఒక్కొక్క వ్యక్తి నుంచి వచ్చినా మీకు పూర్తి పుణ్య ఫలితం వస్తుంది. అది ధ్యానానికి ఉన్నటువంటి బలం. దీని పేరే ధ్యాన దానం అంటారు, దీన్ని దాన ధ్యానం అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా తప్పకుండా శనీశ్వరుడే కాదు, ప్రతి ఒక్క గ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఎక్కువగా శనీశ్వరుని గురించి తీసుకుంటారు. నెక్స్ట్ ఉన్నటువంటి ఇమీడియట్ గ్రహం గురుగ్రహం. ఈ 2 గ్రహాల గురించి మనం ఎక్కువగా అందరి బయటి ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. బట్ మిగతా గ్రహాలకు ఒక్కొక్కసారి కుజుడు కనుక పెట్టాడనుకోండి, అక్కడ మీకు నిజంగా చెప్పాలంటే కుజుడు కనుక ఆ 2-3 రోజులు కనుక సరిగ్గా లేకపోతే బోన్ విరిగిపోద్ది. మనకి తీవ్రమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి సరే, ఖచ్చితంగా మీకు బయటికి కనబడిన గాయము లోపల ఎముకలు ఇరిగిపోయేటువంటి స్థితిని కలిగిస్తాడు కుజుడు బాగాలేకపోతే. కుజుడు ఎక్కడో కనుక కర్కాటకంలో నీచులో ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈయనొక్కడనే మనం ఫోకస్ చేస్తాం, శనీశ్వరుని ఒక్కడనే ఫోకస్ చేస్తాం, మిగతా వాళ్ళని మనం ఫోకస్ చేయం. కాబట్టి ఇది కారణం. 2.5 సంవత్సరాలు ఒకే రాష్ట్రం ఉంటాడు కాబట్టి ఆయన గురించి మాత్రమే మనం ఎక్కువగా విచారం వ్యక్తం చేస్తుంటాం, విచారణ జరుపుతుంటాం. అలాంటిది అనమాట. ఇప్పుడు ఇందాక కూడా మీరు నలుపు రంగు గురించి, నలుపు రంగు ధరింప చేయటం అని చెప్పి ఒక మాట అన్నారు కదా. శనీశ్వరుడు అనగానే నలుపు రంగు నిజంగా అంటే ఆయనకు ప్రీతికరమైనది కాబట్టి ధరిస్తే మంచిదా, ధరించకుండా ఉండడం మంచిదా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒకటేంటంటే జన్మజాతక ప్రకారంగా అది కొంత చూసుకోవాల్సి ఉంటుంది. జన్మజాతకంలో గనక షష్టాష్టకాల్లో గనక శనీశ్వరుడు ఉన్నప్పుడు ఆ వస్త్రాలు ఇతనికి నెగిటివ్ కలిగిస్తుంది. సహజంగా శని ప్రీతి కొరకు మనం తప్పకుండా నలుపు రంగు వస్త్రాన్ని దానం చేయడమే, దానం చేయడం, ధరించడం 2 కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా శనీశ్వరుడు అనుగ్రహం పొందాలంటే మీరు నలుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. మీకు కనుక తులలో కనుక శని ఉంటే ఉచ్చస్థితి అంటారు. ఈ తులలో ఉచ్చినటువంటి రాశుల వారు ఎవరున్నా సరే తప్పకుండా మీరు నలుపు రంగు వస్త్రాన్ని ధరించాలి.
మకర కుంభాల్లో శనీశ్వరుడు ఉన్నా సరే మీరు తప్పకుండా నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది, శుభం కలుగుతుంది. కానీ మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు దాదాపుగా నలుపు రంగు వస్త్రాన్ని, సింహరాశి వారు కూడా పూర్తిగా విసర్జించడం, కర్కాటక రాశి వారు కూడా నలుపు రంగు వస్త్రాలని విసర్జించడమే మంచిది. అది శుభం జరుగుతుంది శాశ్వతంగా. దాదాపుగా. అంటే ఒక్కొక్కసారి తప్పదు, ఒక్కొక్కసారి మనం వేసుకోవడం వల్ల నష్టాన్ని ఏం చేయడు, కానీ కాస్త మనకి మంచి రోజు ఉన్నప్పుడు హాయిగా వేసుకోవాలి. పుట్టినరోజున ఎందుకు నలుపు రంగు వస్త్రాలు, పెళ్లి రోజున నలుపు రంగు వస్త్రాలు ఎందుకు, మీ పిల్లల బర్త్డేలకో, మీ పెద్దవాళ్ళ పుట్టినరోజుకో, పెద్దవాళ్ళ యొక్క పెళ్లి రోజుకో మీరు నలుపు రంగు వస్త్రాలు ఎందుకు? నలుపు అనేది ఇప్పుడు మోడర్న్ ప్రపంచంలో ఈ సినిమా ఫంక్షన్ అందరికి కూడా నలుపు రంగు డ్రెస్ వేసుకున్నాడు అనేది కొంత ఒక రకమైన ఫ్యాషన్ అయిపోయింది. నలుపు ఆకర్షణ కారణం, నలుపు ఆకర్షణ కారణం అవుతుంది. అంటే జనాల్ని ఆకర్షించేది, వశీకరణానికి ఉపయోగపడుతుంది అది. అలా అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటున్నారు, అది కూడా ఒక మంచిదే, కానీ అందరికీ పడకపోతే ఇబ్బంది కదా. కాబట్టి మీరు ఎవరికైతే సరిపడుతుందో వాళ్ళు మాత్రమే ధరించి, సరిపడని వాళ్ళు విసర్జించడమే మంచిది. సంతోషం అండి, మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.